హాయ్ హలో నేను ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ విత్ వందే మాతరం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని రోజుల క్రితం ఒక 3-4 డేస్ బ్యాక్ తెలంగాణ నుండి పృథ్వీ అనే ఒక వ్యక్తి యాదగిరి గుట్ట మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వేరియేషన్స్ తీసుకురావడం జరిగింది. కంపారిజన్ బిట్వీన్ యాదగిరి గుట్ట అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం. బేసిక్గా నేను పృథ్వీ గారికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సార్, మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు? అంటే ఆంధ్ర వాళ్ళు యాదగిరి గుట్టకు రారు, ఆంధ్ర వాళ్ళు హుండీలో డబ్బులు వేయరు, ఆంధ్ర వాళ్ళు డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయరు, ఆంధ్ర వాళ్ళు ఇది, ఆంధ్ర వాళ్ళు అది. సో మీరు తిరుపతికి ఎందుకు వెళ్తున్నారు? మీకు తిరుపతిలో ఏం లాభం ఉంది? మీరు ఎందుకు అక్కడ వేస్తున్నారు? అందరు యాదగిరి గుట్టకు రావచ్చు కదా అనేసి మీరు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది సార్. అంటే నాకు తెలియట్లేదు, మీరు అంటే బేసిక్గా నేను ఎప్పుడో ఒక ఛానల్లో మీ ఇంటర్వ్యూ చూడడం జరిగింది. అసలు మీరు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందు కొన్ని మీ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని దాంట్లో మీ ఇంటర్వ్యూ నేను చూడడం జరిగింది. దాంట్లో మీరు సుమన్ టీవీ అనుకుంటా, ఐ థింక్ మీరు ఎవరితో ఇంటర్వ్యూ చేస్తూ చెప్పారు, నాకు ఇక్కడ జాబ్ లేదు, నేను ఇట్లనే యాక్టివిటీస్, నేను సోషల్ యాక్టివిటీస్ మీద నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను అండ్ నాకు మా మా ఇంట్లో వాళ్ళు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ చేస్తారనేసి మీరు అడగడం జరిగింది. సో బేసిక్గా మీరు ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మీకు వస్తున్నాయి. మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే అప్పుడు మీకు తెలిసేది, ఓకే తెలంగాణ వాళ్ళు ఎలా ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటారు, తెలంగాణ నుండి ఏంటి, ఆంధ్ర నుండి ఏంటి అంటే. సార్ నాది గోదావరి కండి సార్, నేను బాన్ అండ్ బ్రాటప్ ఇన్ తెలంగాణ ఓన్లీ, ప్యూర్ తెలంగాణ ఓన్లీ, ఓకేనా. నేను తిట్ల దండగా అందుకుంటానంటే మీకంటే చాలా బాగా తిట్లు కూడా నేను తిడతాను నేను మిమ్మల్ని. కట్ ఇప్పుడు నేను మిమ్మల్ని సార్ అని ఎందుకు సంబోధిస్తున్నాను అంటే మీరు కొన్ని కామెంట్స్ చేశారు. అది అది కూడా ఏంటంటే ఒక దేవుళ్ళ మీద, అంటే మీరు ప్రాంతీయ మొన్నటి వరకు ఆంధ్ర తెలంగాణ ఒక రీజనల్స్ ఫీలింగ్స్ తీసుకొచ్చినారు, ఇప్పుడు దేవుళ్ళ మీదకి మీరు ఎగబడ్డారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు నిన్నటి వరకు ఎవడో మీ అసలు నువ్వు ఎవడివో కూడా ఎవరికి తెలియదు ఫస్ట్, ఓకే. నీకు నువ్వే నేను నిల్చుంటే ఇప్పుడు ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా, నాకు అవి ఒక ఏదైనా ఎంట్రికతో సమానం ఇట్లా అని మీరు మాట్లాడుతున్నారు, రైట్. మీరు ఎమ్మెల్యే అవుతారా, ఎంపీలు అవుతారా అనేది మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. తర్వాత మీకు ఓట్లేసి ఆ ఎదవల గురించి కూడా నేను పట్టించుకోవట్లేదు, ఎందుకంటే నీలాంటి వానికి ఓట్లు వేసినారంటే ఆడు నీకంటే కచరా నా కొడుకు అయి ఉంటాడు. కాబట్టి నేను ఆయన గురించి కూడా నేను మాట్లాడట్లేదు. దేవుళ్ళని తీసుకొని రావడం ఏంటి సార్ మిడిల్లో? మీరు దేవుళ్ళు ఏం చేసినారు అంటే మీరు అక్కడ అది అడక తింటున్నారా సార్? అంటే మీకు జాబు లేదు కదా అక్కడ, ఏమన్నా అడక తింటున్నారా? అంటే మీరు రోజు కౌంట్ చేస్తున్నారా, ఇంతమంది ఆంధ్రలో వచ్చినారు, ఇంతమంది తెలంగాణలో వచ్చినారు ఇట్లా అనేసి టెంపుల్కి? ఏంటి సార్ ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏంటి? అంటే మీరు సభ్య సమాజంలో మీరు మాట్లాడేది జనాలు ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా మీకు సోయి లేకుండా మీరు మాట్లాడుతున్నారా? అసలు తెలంగాణ ప్రజల్ని మీరు ఏ రకంగా మీరు పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు? అంటే మీకు నాకు తెలిసి ఏంటంటే ఈ మధ్య ఇలాంటి కొన్ని ఎదవలు ఎక్కువైపోయినారు సార్. అంటే మీలాంటి ఎదవలు కొంచెం మంది ఎక్కువైపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు రీజన్ మీద. సార్ నేను పంజాబ్లో పనిచేశాను సార్, నేను బీహార్లో పనిచేశాను, నేను యూపీలో పనిచేశాను, ఒడిశాలో పనిచేశాను సార్, నేను జాబ్ కోసమని. నేను ఎక్కడ అసలు ఇలాంటి లత్కోరుగాలని అయితే నేను ఎక్కడ చూడలేదు. నేను ఇట్లా ఒక రీజన్ మీద అంటే తెలుగు మాట్లాడే మనమే తెలుగు మాట్లాడుతూ మనమే శత్రువులుగా చూసే ఇలాంటి లత్కోరగాలని ఇంతవరకు నా జీవితంలో ఎక్కడ చూడలేదు నేను. నా కర్మ ఏంటంటే ఇక్కడ నేను చూడాల్సి వస్తుంది. బాగానే బతుకుతున్నారు కదా సార్ అందరూ, స్టేట్ ఇది బైఫర్కేట్ అయిపోయింది, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, మన బతుకులు మనం బతుకుతున్నాము. ఇప్పుడు ఆంధ్రోళ్ళు యాదగిరి గుట్టకు రారు, ఆంధ్రోళ్ళు ఇక్కడికి రారు, అక్కడ నీకు ఎవడు చెప్పిండు సార్ అవి? పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రోడు టీటీడీ నుండి గ్రాంట్స్ తీసుకొచ్చి ఏది మన కొండగట్టులో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది
డెవలప్ చేసినాడు, అది తెలియదా మీకు? పీకినవారా? ₹1 ఇచ్చినవారా నువ్వు? హౌలే అమ్మ, ఏం బతుకులు రా ఇవి, లత్కోరు బతుకులు. ఇంకా మీకు మీరు తెలంగాణ మేధావులు అంటారు, మీకు మీరు తెలంగాణ జర్నలిస్టులు అంటారు, మీకు మీరు తెలంగాణకి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని మొత్తుకుంటున్నారు. కొంచెం సిగ్గు ఉండాలి రా, కింది నుండి పై వరకు కొంచెం సిగ్గు ఉండాలి. మాట్లాడేటప్పుడు కొంచెం సిగ్గు ఉండాలి. నువ్వో లత్కోరగాను అంటే నీ చుట్టూ ఒక 10 మందిని చేరి ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని నువ్వు వాళ్ళ ముందు మాట్లాడదు. వాళ్ళు వింటున్నారు చూసినావా? నీకు దవడ బలగదే కాకుండా నీ మాటలు వింటున్నారు చూసినావా? వాళ్ళు పెద్ద లత్కోరగాళ్ళు. అన్ని మాటలు అనేయడమే, తిట్టడం, బండ బూతులు తిట్టడం, వీడి మీద తిట్టడం, దేవుళ్ళని తిట్టడం, అన్నీ తిట్టడం, లాస్ట్కు జై భీమ్ అనడం. అసలు ఏంది ఇది? ఇదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే? ఇదా? నువ్వు చదువుకున్నావా అసలు? ఇంతకీ చదువుకున్నావారా నువ్వు? ఏం మాటలు రావి? అరే, చిరంజీవి గారి మిసెస్ని అక్కడ మెంబర్గా చేసినారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే షీ విల్ బ్రింగ్ సమ్ లైక్ సమ్ ఫండింగ్స్ టు ద టెంపుల్ అని అర్థం. ఆమె వల్ల కొంతమంది వస్తారా, టెంపుల్కి ఏదో ఒక బెనిఫిట్ అవుతుంది. ఒక సత్రం కట్టించుడో, లేకపోతే ఇంకా ఏదో చేసుడో, లేకపోతే ఒక గోశాలకో, లేకపోతే ఏదో ఒకటి అవుతుంది. మా పిచ్చిన కొడుకు లెక్క ఉన్నారు ఎంత మీరు, ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఛే, లిటరల్లీ చెప్తున్నా నేను, అంటే అసలు అన్బేరబుల్ మీ మాటలు అనేది. అసలు మీ నోరుని దేంతో కడిగితే శుద్ధి అవుతుందో నాకు తెలియదు. లేదంటే అందరు కలిసి ఉచ్చలు పోయాలి, మీ నోట్లో ఉచ్చలు పోయాలి అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. అంత లత్కోరు కాదు మీరు. కొంచెం జ్ఞానం ఉండాలి, మాట్లాడే ముందు కొంచెం జ్ఞానం ఉండాలి సార్. మంచిగా మాట్లాడాలి. ఇక్కడ జాబ్ చేసుకోండి సార్ మీరు. అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు నీకు జాబ్ ఇవ్వడానికో ట్రై చేయండి, ఒక 2-3 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి, అప్పుడు తెలుస్తుంది మీ బతికేందో, మీరు ఎక్కడున్నారు ఇట్లా అనేది. జాబులు చేసుకోండి ఎక్కడన్నా. పిల్లలను మంచిగా, మీకు ఏమైనా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండుంటారు కదా, వాళ్ళకి కొంచెం సర్వైవల్కి కొంచెం మీరు సపోర్ట్ చేయండి సార్. ఇలాంటి లత్కోర్ మీటింగ్లు పెట్టి మీరు పెట్టిన వెంటనే పొలోమని అని అమ్మ ఎవడు వాడితే వాడే ఆ ఛానల్స్ పెట్టుకొని రావడం, మీ ఇంటర్వ్యూలు తీసుకోవడం, దాన్ని తమ్నేల్స్తోని, విచిత్రమైన తమ్నేల్స్తోని యూట్యూబ్లో పెట్టుకోవడం దరిద్రంగా అయిపోయింది సార్. ఏ ప్రపంచంలో కాదు, ఇండియాలో, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తెలుగు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ రాష్ట్రాల్లో లేవు. దరిద్రం చేస్తున్నారు. మీరంటే గాండ్రించి ఉమ్మేసే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు తెలంగాణ పేరు మీద. కొంచెం మానుకోండి, ఇలాంటివి కొంచెం మానుకోండి. మనం వ్యవహరించే తీరు ఎట్లుండాలి అంటే మనకు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. అరే పృథ్వీ చాలా మంచి పని చేస్తున్నాడు రాబాయ్, పలానాడు మంచి పని చేస్తున్నాడు, ఓకేనా? అలాంటి మాటలు అనిపించుకోవాలి మనం. ఈయన మాట్లాడిన దాంట్లో కరెక్ట్ అర్థం ఉంది, అరే ఒక పాయింట్ ఉంది, ఇట్లా అనేసి అనుకోవాలి. అంతేగాని ఏం సార్ ఇవి పిచ్చి పిచ్చి మాటలు ఏంటంటే, దేవుళ్ళని లాగడం ఏంటండి? అంటే వెరీ వల్గర్గా మాట్లాడుతున్నారు మీరు. అంటే మీరు అసలు, అంటే దీని వెనకాల ఎవరు సపోర్ట్ చేస్తుండో నాకు తెలియదు, కానీ చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు. మీకు మీరు కమ్యూనిస్టులు అంటారు పొద్దునంతా, సాయంత్రం అయితే ఇంకొక సంఘం నాకుతూ ఉంటారు వెళ్ళేసి. అది తప్ప మీరేం చేయరు. అసలు మీరు యాక్టివిటీస్లే కాదు. యాక్టివిటీస్లు ఎప్పుడు ఇట్లా ఉండరు. యాక్టివిటీస్ చాలా డిఫరెంట్గా ఉంటారు. యాక్టివిటీ చేసేటప్పుడు చాలా 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 డిఫరెంట్గా ఉంటారు సార్. వాళ్ళ థింకింగ్ వేరుంటుంది, వాళ్ళ సైకాలజీ వేరుంటుంది, వాళ్ళ ఆలోచన ధోరణి వేరుంటుంది. దిస్ నాట్ ఫేర్. మీరు తెలంగాణ ప్రజల చేతనే తిట్టింపబడుతున్నారు అనేది మీరు మర్చిపోతున్నారు. ఎవడో ఒకడు మీకు ఎంతో కొంత, మీరు అది ఆంధ్రాలో కొంతమంది పేటీఎం కాలున్నారు చూసినావా, అట్లా మీకు ఎవడో ఒకడు ఆ పేటీఎం బాపతులు ఎవడో ఉంటాడు, ఓకేనా? మెయిన్ ఫండ్ రైజర్ ఎవడో, లేదా ఫండింగ్ చేస్తాడు ఎవడో, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. మీ మాటలు సమాజం చీదరించుకుంటుంది. మీరు ఇక్కడ కలిస్తే ఉమ్మేస్తారు కూడా, ఉమ్మేసిపోతారు.
ఇక నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి నీతో కూర్చున్న టీ తాగుతున్నట్టు ఆడు నీలాగానే లత్కోరు కూడా అయి ఉంటాడు. వద్దు సార్ వద్దు, ఓకేనా? అందరం కలిసి ఉందాం, అందరం మంచిగా ఉందాం, ఓకే? మంచి 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 యాక్టివిటీస్ ఉన్నాయి సార్, అవి చేయండి మీరు. ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేయించేసి గవర్నమెంట్ స్కూల్స్ అది ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసి గవర్నమెంట్ స్కూల్స్ మంచి రిక్రూట్మెంట్ అది చేయించి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేయించుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయించుకోండి. అసలు డాక్టర్లు ఎంతసేపు పని చేస్తున్నారు, ఎంతసేపు నుండి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు బయట ప్రాక్టీస్లు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కనిపెట్టండి. దాని మీద మాట్లాడుకోండి. కానీ ఏం సార్ ఇది లత్కోరు మాట్లాడండి, దరిద్రం మాట్లాడండి. రోడ్లు బాగలేవు, ఓకేనా? దాని గురించి మాట్లాడుకోండి. హైదరాబాద్లో అసలు ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ చాలా చాలా ఘోరంగా ఉంది. వాటర్ వేస్ట్ చేస్తాడు, వాడు వేస్ట్ చేస్తూనే ఉన్నాడు. వాటర్ కావాల్సిన వాడికి వాటర్ లేవు, గుద్ద కడుక్కుందామంటే వాటర్ లేవు. ఎందుకు సార్ ఇది? ఇలాంటి దాని మీద మీరు కొంచెం రేట్ చేయండి సార్, మీరు టాపిక్స్ రేట్ చేయండి. డోంట్ గో ఆన్ దిస్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ డిస్కషన్స్, ఓకేనా? దేవుల మీద ఏం సార్ రాజకీయాలు చేసేది? మీరు నమ్మకపోతే మీరు నమ్మకపోండి, మీరు ప్రాబ్లం లేదు. సంకరాకపోయేది మీరు. మాకు దేవుళ్ళు అంటే మాకు ఇష్టము, మాకు బిలీఫ్స్ ఉన్నాయి, మేము నమ్ముతాం. ఏం సార్ ఇది దరిద్రం కొట్టుతనం అంతా? దరిద్రం అంతా తీసుకొచ్చి గుద్ద కింద పెట్టుకున్నట్టు. ఏమో తెలంగాణ వచ్చినాక నీలాంటి లత్కోరగాళ్ళు ఎక్కువైపోయినారు. ఏమంటే మేధావులు అంటారు, అసలు మేధావులు అందరూ దాక్కుంటున్నారు, నీలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి ఇది, ఓకేనా? మంచి పద్ధతి కాదు అండి. యూ జస్ట్ చేంజ్ యువర్ క్యారెక్టర్ ఫస్ట్. మీ యాటిట్యూడ్, క్యారెక్టర్ రెండు చేంజ్ చేసుకోండి. లేదంటే నాలాంటి అనామాకుల చేత మీరు తిట్లు అది తింటారు. నేను ఎవడో కూడా తెలియదు మీకు. నాకు ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఇద్దరే ఉన్నారు నా దానికి. నేను కూడా నువ్వు తిడుతున్నా అంటే ఇక నువ్వు ఎంత దిగజారిపోయినావు అర్థం చేసుకో. వద్దండి, డోంట్ డూ దీస్ థింగ్స్, ఓకేనా? దట్ ఎన్ నంబర్ ఆఫ్ టాపిక్స్ ఆర్ దేర్ టు రేస్, ఓకే? జై భీమ్, జై హింద్, జై భారత్.